9th new textbook, biology, first lesson, the fundamental unit of life, జీవుల మౌలిక ప్రమాణం. While examining a thin slice of cork, Robert Hooke saw that the cork resembled the structure of a honeycomb consisting of many little compartments. రాబర్ట్ హుక్ అనే సైంటిస్ట్ థిన్ స్లైస్ ఆఫ్ కార్క్, పలుచటి బెండు ముక్కని అబ్జర్వ్ చేస్తూ అది అనేక మెనీ లిటిల్ కంపార్ట్మెంట్స్, చిన్న చిన్న గదులతో కూడిన హనీకోమ్ అంటే తేనె పట్టును పోలిన నిర్మాణంగా ఉన్నట్లు చూశారు. కార్క్ ఈజ్ ఎ సబ్స్టాన్స్ విచ్ కమ్స్ ఫ్రమ్ ది బార్క్ ఆఫ్ ఏ ట్రీ. కార్క్ అనేది దీని తెలుగులో బెండు అంటారు. ఇది చెట్టు యొక్క బార్క్ అంటే బెరడు నుండి వచ్చే ఒక పదార్థం. దిస్ వాజ్ ఇన్ ద ఇయర్ 1665 when Hooke made this chance observation through a self-designed microscope. 1665లో సెల్ఫ్ డిజైన్డ్ అంటే తానే స్వయంగా రూపొందించిన మైక్రోస్కోప్ ద్వారా దీన్ని అబ్జర్వ్ చేశారు. రాబర్ట్ హుక్ కాల్డ్ దీస్ బాక్సెస్ సెల్స్. రాబర్ట్ హుక్ ఈ కంపార్ట్మెంట్స్ లేదా బాక్సెస్ని సెల్స్ అని పిలిచారు. సెల్ ఈజ్ ఏ లాటిన్ వర్డ్ ఫర్ ఏ లిటిల్ రూమ్. సెల్ అనేది లాటిన్ వర్డ్, దీనికి అర్థం చిన్న గది, లిటిల్ రూమ్. దిస్ మే సీమ్ టు బి వెరీ స్మాల్ అండ్ ఇన్సిగ్నిఫికెంట్ ఇన్సిడెంట్ బట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సైన్స్. ఇది మనకి చాలా చిన్నదిగా ప్రాముఖ్యత లేనిదిగా కనిపిస్తున్నప్పటికీ హిస్టరీ ఆఫ్ సైన్స్ యొక్క హిస్టరీలో ఇది చాలా ఇంపార్టెంట్. దిస్ వాజ్ ద వెరీ ఫస్ట్ టైం దట్ సమ్వన్ హ్యాడ్ అబ్జర్వ్డ్ దట్ లివింగ్ థింగ్స్ అపియర్ టు కన్సిస్ట్ ఆఫ్ సెపరేట్ యూనిట్స్. లివింగ్ థింగ్స్ అంటే జీవరాశులు ఈ సెపరేట్ యూనిట్స్, వేరు యూనిట్స్ అంటే ప్రమాణాల సమూహం ద్వారా ఏర్పడ్డాయని ఎవరైనా అబ్జర్వ్ చేయడం అనేది దిస్ వాజ్ ద వెరీ ఫస్ట్ టైం, ఇదే మొదటిసారి. ది యూజ్ ఆఫ్ ది వర్డ్ సెల్ టు డిస్క్రైబ్ దీస్ యూనిట్స్ ఈజ్ బీయింగ్ యూస్డ్ టిల్ దిస్ డే ఇన్ బయాలజీ. ఈ యూనిట్స్ని వర్ణించడానికి సెల్ అనే పదాన్ని బయాలజీలో ఈ రోజు వరకు, టిల్ దిస్ డే ఈ రోజు వరకు కూడా ఉపయోగిస్తున్నారు. లెట్ us ఫైండ్ అవుట్ అబౌట్ సెల్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. 5.1 వాట్ ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్ మేడ్ అప్ ఆఫ్. లివింగ్ ఆర్గానిజమ్స్ వేటితో నిర్మించబడ్డాయి. యాక్టివిటీ 5.1 లెట్ us టేక్ ఏ స్మాల్ పీస్ ఫ్రమ్ అన్ ఆనియన్ బల్బ్. ఒక ఆనియన్ బల్బ్ అంటే ఒక ఉల్లిగడ్డ లేదా ఉల్లిపాయ నుండి ఒక చిన్న స్మాల్ పీస్ని తీసుకుందాం. విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ forceps we can peel off the skin called epidermis from the concave side, that inner layer of the onion. ఉల్లిగడ్డ యొక్క ఇన్నర్ లేయరు అది కాన్కేవ్ అంటే పుట్టాకారంగా ఉంటుంది. లోపల పొర నుండి ఎపిడెర్మిస్ అని పిలువబడే ఒక సన్నటి పొరను సేకరించాలి. దిస్ లేయర్ కెన్ బి పుట్ ఇమీడియట్లీ ఇన్ ఏ వాచ్ గ్లాస్ కంటైనింగ్ వాటర్. ఈ యొక్క పీల్ని వాటర్తో ఉన్న వాచ్ గ్లాస్లో ఉంచాలి. దిస్ విల్ ప్రివెంట్ ద పీల్ ఫ్రమ్ గెట్టింగ్ ఫోల్డెడ్ ఆర్ గెట్టింగ్ డ్రై. ఇలా వెంటనే వాచ్ గ్లాస్ వాటర్లో వేయడం వల్ల ఆ పీల్ ముడతలు పడకుండా ఎండిపోకుండా ఉంటుంది. వాట్ డు వీ డూ విత్ దిస్ పీల్? ఈ పీల్తో మనం ఏం చేయగలం? లెట్ us టేక్ ఏ గ్లాస్ స్లైడ్, put a drop of water on it and transfer a small piece of the peel from the watch glass to the slide. ఇప్పుడు మనం మన ల్యాబొరేటరీలో ఉండే గ్లాస్ స్లైడ్ని ఒకటి తీసుకొని ఆ స్లైడ్ మీద ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ వేసి ఈ వాచ్ గ్లాస్లో వాటర్లో వేసిన స్మాల్ పీస్ ఆఫ్ పీల్ని మనం ఈ స్లైడ్ మీద పెట్టాలి. మేక్ ష్యూర్ దట్ ద పీల్ ఈజ్ పర్ఫెక్ట్లీ ఫ్లాట్ ఆన్ ద స్లైడ్. ఆ స్లైడ్ మీద ఈ పీల్ అనేది పర్ఫెక్ట్గా ఫ్లాట్గా ఉందో లేదా, సమానంగా ఉందా లేదా అని చూసుకోవాలి. ఏ థిన్ క్యామెల్ హెయిర్ పెయింట్ బ్రష్ మైట్ బి నెసెసరీ టు హెల్ప్ ట్రాన్స్ఫర్ ద పీల్. ఈ పీల్ని స్లైడ్ మీద పెట్టడానికి మనం సన్నటి క్యామెల్ హెయిర్ పెయింటింగ్ బ్రష్ అనేది తీసుకోవాలి. నౌ వీ పుట్ ఏ డ్రాప్ ఆఫ్ సాఫ్రనిన్ సొల్యూషన్ ఆన్ దిస్ పీస్ ఫాలోడ్ బై ఏ కవర్ స్లిప్. మనం ఈ పీల్ని స్లైడ్ మీద పెట్టాం కదా, దాని మీద ఒక చుక్క సాఫ్రనిన్ సొల్యూషన్ని వేసి
తరువాత దాని మీద పల్చటి కవర్ స్లిప్ని ఉంచాలి. టేక్ కేర్ టు అవాయిడ్ ఎయిర్ బబుల్స్ వైల్ పుట్టింగ్ ద కవర్ స్లిప్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ మౌంటింగ్ నీడిల్. ఒక మౌంట్ నీడిల్ సహాయంతో మనం ఆ కవర్ స్లిప్ని స్లైడ్ మీద వేసేటప్పుడు ఎయిర్ బబుల్స్ ఏమీ రాకుండా జాగ్రత్త పడాలి. ఆస్క్ యువర్ టీచర్ ఫర్ హెల్ప్ కొరకు మీ టీచర్ని అడగండి. వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఏ టెంపరీ మౌంట్ ఆఫ్ ఆనియన్ పీల్. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ పొరతో ఒక టెంపరీ స్లైడ్ని తయారు చేసుకున్నాం. వీ కెన్ అబ్జర్వ్ దిస్ స్లైడ్ అండర్ లో పవర్ ఫాలోడ్ బై హై పవర్స్ ఆఫ్ ఏ కాంపౌండ్ మైక్రోస్కోప్. ఈ స్లైడ్ని మనం లో పవర్ మైక్రోస్కోప్ నుండి హై పవర్ మైక్రోస్కోప్లని ఉపయోగించుకొని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కాంపౌండ్ మైక్రోస్కోప్ మన ల్యాబొరేటరీస్లో ఉంటుంది. కాంపౌండ్ మైక్రోస్కోప్ సహాయంతో మనం ఈ టెంపరీ మౌంట్ని అబ్జర్వ్ చేయొచ్చు. వాట్ డు వీ అబ్జర్వ్ యాజ్ వీ లుక్ త్రూ ద లెన్స్. ఈ లెన్స్ ద్వారా చూసినప్పుడు మనం ఏమి పరిశీలించవచ్చు? కెన్ వి డ్రా ద స్ట్రక్చర్స్ దట్ వీఆర్ ఏబుల్ టు సీ త్రూ ద మైక్రోస్కోప్. ఈ మైక్రోస్కోప్ ద్వారా అబ్జర్వ్ చేసిన ఆ స్ట్రక్చర్స్ని మనం డ్రా చేయగలమా? డస్ ఇట్ లుక్ లైక్ ఫిగర్ 5.2? మనం డ్రా చేసినవి ఈ 5.2లో ఉన్న ఫిగర్ని పోలి ఉన్నాయా? వీ కెన్ ట్రై ప్రిపేరింగ్ టెంపరీ మౌంట్స్ ఆఫ్ పీల్స్ ఆఫ్ ఆనియన్స్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్. ఇప్పుడు మనం తయారు చేసినట్టే డిఫరెంట్ సైజెస్ ఉన్న ఉల్లిగడ్డలను తీసుకొని వాటి యొక్క పొరలను కూడా మనం తయారు చేసే ప్రయత్నం చేయొచ్చు. వాట్ డు వీ అబ్జర్వ్? మనం ఏం గమనిస్తాం? డు వీ సీ సిమిలర్ స్ట్రక్చర్స్ ఆర్ డిఫరెంట్ స్ట్రక్చర్స్? ఇప్పుడు చూసినట్లే ఇదే విధమైన స్ట్రక్చర్స్ని చూస్తామా లేదా డిఫరెంట్ స్ట్రక్చర్స్ని మనం చూస్తామా? వాట్ ఆర్ దీ స్ట్రక్చర్స్? ఈ స్ట్రక్చర్స్ ఏంటి? దీ స్ట్రక్చర్స్ లుక్ సిమిలర్ టు ఈచ్ అదర్. ఇప్పుడు మనం చూసిన మైక్రోస్కోప్లో చూసిన ఈ స్ట్రక్చర్స్ ఒకదానినొకటి పోలి ఉంటాయి. టుగెదర్ దే ఫార్మ్ ఏ బిగ్ స్ట్రక్చర్ లైక్ అండ్ ఆనియన్ బల్బ్. ఈ స్ట్రక్చర్స్ అన్నీ కలిసి ఒక పెద్ద నిర్మాణాన్ని, పెద్ద ఉల్లిగడ్డను ఏర్పరుస్తాయి. వీ ఫైండ్ ఫ్రమ్ దిస్ యాక్టివిటీ దట్ ఆనియన్ బల్బ్స్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ హ్యావ్ సిమిలర్ స్మాల్ స్ట్రక్చర్స్ విజిబుల్ అండర్ ఏ మైక్రోస్కోప్. ఈ డిఫరెంట్ సైజెస్ ఉన్న ఆనియన్ బల్బ్స్ యొక్క పీల్స్ని మనము ఈ మైక్రోస్కోప్ కింద అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా సిమిలర్ స్మాల్ స్ట్రక్చర్స్తో నిర్మించబడి ఉన్నాయని మనకి తెలుస్తుంది. ద సెల్స్ ఆఫ్ ది ఆనియన్ పీల్ విల్ ఆల్ లుక్ ద సేమ్. ఇవన్నీ కూడా ఒకే నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి. రిగార్డ్లెస్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ ది ఆనియన్ దే కేమ్ ఫ్రమ్. మనం బిగ్ ఆనియన్ తీసుకున్నా, స్మాల్ ఆనియన్ తీసుకున్నా, ఏవైనా సరే అన్నీ కూడా సిమిలర్ స్మాల్ స్ట్రక్చర్స్తో నిర్మించబడి ఉంటాయి. దీ స్మాల్ స్ట్రక్చర్స్ దట్ వి సీ ఆర్ ది బేసిక్ బిల్డింగ్ యూనిట్స్ ఆఫ్ ది ఆనియన్ బల్బ్. ఈ చిన్న నిర్మాణాలతోనే ఉల్లిగడ్డ తయారవుతుంది కాబట్టి వీటిని ది బేసిక్ బిల్డింగ్ యూనిట్స్ ఆఫ్ ది ఆనియన్ బల్బ్ అని చెప్పవచ్చు. దీస్ స్ట్రక్చర్స్ ఆర్ కాల్డ్ సెల్స్. ఈ స్ట్రక్చర్స్నే సెల్స్ అంటారు. నాట్ ఓన్లీ ఆనియన్స్ బట్ ఆల్ ఆర్గానిజమ్స్ దట్ వీ అబ్జర్వ్ అరౌండ్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. ఈ ఆనియన్సే కాదు, మన చుట్టూ ఉన్న ఆర్గానిజమ్స్ అన్నీ కూడా సెల్స్తోనే నిర్మించబడి ఉంటాయి. అన్ని జీవులు కూడా సెల్స్తోనే నిర్మించబడి ఉంటాయి. హౌఎవర్ దేర్ ఆర్ ఆల్సో సింగిల్ సెల్ దట్ లివ్ ఆన్ దేర్ ఓన్. అయితే ఓన్గా జీవించే సింగిల్ సెల్స్ కూడా ఉన్నాయి. సెల్స్ వర్ ఫస్ట్ డిస్కవర్డ్ బై రాబర్ట్ హుక్ ఇన్ 1665. 1665లో రాబర్ట్ హుక్ మొదటిసారికి సెల్స్ని కనుగొన్నారు. హీ అబ్జర్వ్డ్ ద సెల్స్ ఇన్ ఏ కార్క్ స్లైస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏ ప్రిమిటివ్ మైక్రోస్కోప్. ప్రిమిటివ్ మైక్రోస్కోప్ అంటే ప్రాథమిక మైక్రోస్కోప్ సహాయంతో ఈయన కార్క్ స్లైస్ అంటే బెండు ముక్కలోని కణాలను పరిశీలించారు. ల్యూవెన్ హాక్ 1674 with the improved microscope discovered the free living cells in pond water for the first time. నెక్స్ట్ ల్యూవెన్ హాక్ అనే సైంటిస్ట్ 1674లో ఇంప్రూవ్డ్ మైక్రోస్కోప్ అంటే మరింత మెరుగుపరచబడిన మైక్రోస్కోప్తో పాండ్ వాటర్లో ఉన్న ఫ్రీ లివింగ్ సెల్స్ని మొదటిసారిగా కనుగొన్నారు. ఇట్ వాజ్ రాబర్ట్ బ్రౌన్ ఇన్ 1831 హూ డిస్కవర్డ్ ద న్యూక్లియస్ ఇన్ ద సెల్ లోపల ఉండే న్యూక్లియస్ లేదా కేంద్రకాన్ని 1831లో రాబర్ట్ బ్రౌన్ అనే సైంటిస్టు కనుగొన్నారు.
Next, Purkinje in 1839 coined the term protoplasm for the fluid substance of the cell. పర్కింజే అనే సైంటిస్టు 1839లో సెల్ లోపల ఉండే ఫ్లూయిడ్ కంటెంట్కి ప్రోటోప్లాజం అనే వర్డ్ని కాయిన్ చేశారు, అంటే రూపొందించారు. ద సెల్ థియరీ దట్ ఆల్ ది ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్ అండ్ దట్ ద సెల్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ వాజ్ ప్రెజెంటెడ్ బై టూ బయాలజిస్ట్స్, ష్లీడన్ 1838 అండ్ స్వాన్ 1839. ఆల్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అన్నీ కూడా సెల్స్తోనే నిర్మించబడతాయని, అన్ని జీవుల యొక్క బేసిక్ యూనిట్ సెల్ అని చెప్పబడే సెల్ థియరీ అంటే కణ సిద్ధాంతాన్ని టూ బయాలజిస్ట్ స్లీడన్, స్వాన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు కణ సిద్ధాంతాన్ని సమర్పించారు. ద సెల్ థియరీ వాజ్ ఫర్దర్ ఎక్స్పాండెడ్ బై Virchow in 1855 by suggesting that all cells arise from pre-existing cells. సెల్స్ అన్నీ కూడా ప్రీ-ఎగ్జిస్టింగ్ సెల్స్ అంటే ఇంతకు ముందే ఉన్న సెల్స్ నుండి పుడతాయని, ఉద్భవిస్తాయని చెప్పడం ద్వారా ఈ యొక్క సెల్ థియరీని విర్కో అనే సైంటిస్టు మరింతగా ఎక్స్పాండ్ చేశారు. With the discovery of the electron microscope in 1940, it was possible to observe and understand the complex structure of the cell and its various organelles. 1940లో ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ని కనుగొనడం వల్ల ఈ సెల్ యొక్క కాంప్లెక్స్ స్ట్రక్చర్ మరియు వాటిలోనే ఉండే వేరియస్ ఆర్గనెల్స్ అంటే సెల్ లోపల ఉండే చిన్న కణాంగాల్ని పరిశీలించడం మరియు వాటిని అర్థం చేసుకోవడం అనేది సాధ్యమైంది. ఇవన్నీ సెల్కి సంబంధించిన మరింత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. The invention of magnifying lenses led to the discovery of the microscopic world. Lenses, magnifying lenses అంటే భూతద్దం. మైక్రోస్కోపిక్ వరల్డ్ అంటే సూక్ష్మజీవ ప్రపంచం యొక్క డిస్కవరీకి ఈ భూతద్దం యొక్క ఆవిష్కరణ దారితీసింది. It is now known that a single cell may constitute a whole organism as in Amoeba, Chlamydomonas, Paramoectum and bacteria. అమీబా, క్లామిడోమోనాస్, పారామీషియం మరియు బ్యాక్టీరియాలో వలె సింగిల్ సెల్లే హోల్ ఆర్గానిజంని ఏర్పరచగలదని ఇప్పుడు తెలిసింది. దీస్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ యూనిసెల్యులర్ ఆర్గానిజం. సింగిల్ సెల్ ద్వారా ఏర్పడే ఆర్గానిజమ్స్ని యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటారు. యూని మీన్స్ సింగిల్. On the other hand, many cells group together in a single body and assume different functions in it to form various body parts in multicellular organisms. Multi means many, such as some fungi, plants and animals. Some fungi అంటే కొన్ని శిలీంధ్రాలు, ప్లాంట్స్, యానిమల్స్లో మెనీ సెల్స్ గ్రూప్ టుగెదర్ చాలా సెల్స్ గ్రూప్గా ఏర్పడి assume different ఫంక్షన్స్ కోసం డిఫరెంట్ పార్ట్స్ని ఏర్పరుస్తాయి. కెన్ వి ఫైండ్ అవుట్ నేమ్స్ ఆఫ్ సమ్ మోర్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్? పైన చెప్పిన అమీబా, క్లామిడోమోనాస్, పారామీషియం బ్యాక్టీరియా కాకుండా మరికొన్ని యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ యొక్క నేమ్స్ మనం తెలుసుకోగలమా? ఎవ్రీ మల్టీసెల్యులర్ ఆర్గానిజం హ్యాస్ కమ్ ఫ్రమ్ ఏ సింగిల్ సెల్. ఎవ్రీ మల్టీసెల్యులర్ ఆర్గానిజం అంటే ఎవ్రీ ప్లాంట్, యానిమల్, ఫంగి ఇవన్నీ కూడా సింగిల్ సెల్ నుండే ఎవ్రీ మల్టీసెల్యులర్ ఆర్గానిజం అనేది ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది? సెల్స్ డివైడ్ టు ప్రొడ్యూస్ సెల్స్ ఆఫ్ దేర్ ఓన్ కైండ్. ఈ సెల్స్ తమలాంటి సేమ్ సెల్స్ని ఓన్ కైండ్ అంటే తమలాంటి కణాలని ఉత్పత్తి చేయడానికి డివైడ్ అవుతాయి. ఆల్ సెల్స్ దస్ కమ్ ఫ్రమ్ ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. ఈ విధంగా ఆల్ సెల్స్ అన్ని సెల్స్ కూడా పూర్వం ఉన్న సెల్స్ నుండే ఏర్పడతాయి. యాక్టివిటీ 5.2. We can try preparing temporary mounds of leaf peels, tip of roots of onion or even peels of onions of different sizes. మనం ఆనియన్ పీల్ టెంపరీ మౌంట్ తయారు చేసినట్లుగానే లీఫ్ పీల్స్ అంటే లీఫ్ యొక్క పై పొరని, అదేవిధంగా డిఫరెంట్ సైజెస్ ఆనియన్స్ యొక్క పీల్స్ని,
టిప్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఆనియన్ అంటే ఆనియన్ యొక్క రూట్ టిప్స్ అంటే వేరు యొక్క కొనలు మనం తయారు చేయడానికి ప్రయత్నించవచ్చు, వాటి యొక్క మౌంట్స్ని తయారు చేయడానికి ప్రయత్నించవచ్చు. ఆఫ్టర్ పెర్ఫార్మింగ్ ద అబౌవ్ యాక్టివిటీ లెట్ us see what the answers to the following questions would be. పై యాక్టివిటీ చేసిన తర్వాత ఈ క్రింది క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏమిటో చూద్దాం. ఫస్ట్ వన్, డూ ఆల్ సెల్స్ లుక్ అలైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షేప్ అండ్ సైజ్? ఆల్ సెల్స్ షేప్లోను సైజ్లోను ఒకేలా ఉన్నాయా, ఒకేలా కనిపిస్తాయా? డూ ఆల్ సెల్స్ లుక్ అలైక్ ఇన్ స్ట్రక్చర్? ఆల్ సెల్స్ అన్ని సెల్స్ కూడా ఒకే విధమైన స్ట్రక్చర్లో కనిపిస్తాయా? నో. పై రెండు క్వశ్చన్స్కి ఆన్సర్స్ నో. కుడ్ వి ఫైండ్ డిఫరెన్సెస్ అమాంగ్ సెల్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ ప్లాంట్ బాడీ? ప్లాంట్ బాడీ యొక్క డిఫరెంట్ పార్ట్స్లోని సెల్స్ మధ్య డిఫరెన్సెస్ని మనం కనుగొనగలమా? ఎస్, we can find differences in cells from various parts of the plant body. There are different types of cells in a plant body. They have different structures and perform different functions. What similarities could we find? వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, వాటి మధ్య సిమిలారిటీస్ అంటే పోలికలను మనం ఏ పోలికలను కనుగొనవచ్చు? ఆల్ సెల్స్ హ్యావ్ సమ్ కామన్ కాంపనెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్మా మెంబ్రేన్ అన్ని సెల్స్లో ఉంటుంది, సైటోప్లాజం ఉంటుంది, న్యూక్లియస్. ఈ విధంగా వీ కెన్ ఆల్సో ఫైండ్ సిమిలారిటీస్. సమ్ ఆర్గానిజమ్స్ కెన్ ఆల్సో హ్యావ్ సెల్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్. కొన్ని ఆర్గానిజమ్స్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. లుక్ ఎట్ ద ఫాలోయింగ్ పిక్చర్. ఈ క్రింది పిక్చర్ని మీరు గమనిస్తే ఇట్ డిపిక్ట్స్ సమ్ సెల్స్ ఫ్రమ్ ది హ్యూమన్ బాడీ. ఇది హ్యూమన్ బాడీలోని కొన్ని సెల్స్ని, డిఫరెంట్ సెల్స్ని చూపిస్తుంది. ఫస్ట్ వన్, స్మూత్ మజిల్ సెల్. స్మూత్ మజిల్ సెల్, మజిల్ సెల్స్ అంటే కండర కణాలు, బ్లడ్ సెల్స్, నెర్వ్ సెల్, ఓవమ్, బోన్ సెల్, స్పర్మ్, ఫ్యాట్ సెల్, వేరియస్ సెల్స్ ఫ్రమ్ ది హ్యూమన్ బాడీ. వీటిని గమనిస్తే సెల్స్ ఆర్ ఆఫ్ డిఫరెంట్ సైజ్ అండ్ డిఫరెంట్ షేప్స్. ఆల్ ఆర్ నాట్ in similar shape and size. The shape and size of the cells are related to the specific function they perform. వాటి యొక్క షేపు, వాటి సైజు అవి చేసే ఫంక్షన్స్కి అనుగుణంగా ఉంటాయి. సమ్ సెల్స్ లైక్ అమీబా హ్యావ్ చేంజింగ్ షేప్స్. అమీబాని మనం గమనించినట్లయితే వాటి ఆ సెల్స్ చేంజింగ్ షేప్ని కలిగి ఉంటాయి. అంటే అమీబాకి డెఫినెట్ షేప్ లేదు, అది మారుతూ ఉంటుంది. ఇన్ సమ్ కేసెస్ ద సెల్ షేప్ కుడ్ బి మోర్ ఆర్ లెస్ ఫిక్స్డ్ అండ్ పెక్యులియర్ ఫర్ ఏ పర్టిక్యులర్ టైప్ ఆఫ్ సెల్. కొన్ని సందర్భాల్లో వాటి యొక్క షేపు ఫిక్స్డ్గా అంటే స్థిరంగా ఉంటుంది, లేదా పర్టిక్యులర్ టైప్ ఆఫ్ సెల్స్ కొంచెం విచిత్రంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నెర్వ్ సెల్స్ హ్యావ్ ఏ టిపికల్ షేప్. ఉదాహరణకి నెర్వ్ సెల్స్ టిపికల్ షేప్ని, విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉంటాయి. ఈచ్ లివింగ్ సెల్ హ్యాస్ ది కెపాసిటీ టు పెర్ఫార్మ్ సర్టెన్ బేసిక్ ఫంక్షన్స్ దట్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఆల్ లివింగ్ ఫార్మ్స్. ప్రతి లివింగ్ సెల్ కొన్ని బేసిక్ ఫంక్షన్స్ని చేయగలిగే కెపాసిటీని కలిగి ఉంటుంది. హౌ డస్ ఏ లివింగ్ సెల్ పెర్ఫార్మ్ దీస్ బేసిక్ ఫంక్షన్స్? ఈ బేసిక్ ఫంక్షన్స్ని ఆ లివింగ్ సెల్ ఏ విధంగా చేయగలుగుతుంది? వి నో దట్ దేర్ ఈజ్ ఎ డివిజన్ ఆఫ్ లేబర్ ఇన్ multicellular organisms such as human beings. హ్యూమన్ బీయింగ్స్లోని ఈ సెల్స్లో డివిజన్ ఆఫ్ లేబర్ ఉంటుంది, శ్రమ విభజన ఉంటుంది. దిస్ మీన్స్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ పెర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. అంటే డిఫరెంట్ పార్ట్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ, మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ని నిర్వహిస్తాయి. దీన్ని డివిజన్ ఆఫ్ లేబర్ అంటాం. ద హ్యూమన్ బాడీ హ్యాజ్ ఏ హార్ట్ టు పంప్ బ్లడ్. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో హార్ట్ అనేది ఏ పని చేస్తుంది? బ్లడ్ని పంప్ చేస్తుంది, అన్ని పార్ట్స్కి బ్లడ్ని పంప్ చేస్తుంది. ఏ స్టమక్ టు డైజెస్ట్ ఫుడ్. స్టమక్ అనేది ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి. ఆ విధంగా మన బాడీలో డివిజన్ ఆఫ్ లేబర్ ఉంటుంది. సిమిలర్లీ డివిజన్ ఆఫ్ లేబర్ ఈజ్ ఆల్సో సీన్ విదిన్ ఏ సింగిల్ సెల్. అయితే డిఫరెంట్ పార్ట్సే కాకుండా
సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి, అదేవిధంగా సింగిల్ సెల్లో కూడా డివిజన్ ఆఫ్ లేబర్ అనేది మనకి కనిపిస్తుంది. ఈచ్ సచ్ సెల్ హ్యాస్ గాట్ సర్టెన్ స్పెసిఫిక్ కాంపనెంట్స్ విదిన్ ఇట్ నోన్ యాజ్ సెల్ ఆర్గనెల్స్. నిజానికి ప్రతి ఈచ్ సెల్లో సెల్ ఆర్గనెల్స్, సెల్ లోపల ఉండే స్పెసిఫిక్ కాంపనెంట్స్ని, నిర్దిష్టమైన భాగాల్ని ఆర్గనెల్స్ అంటారు. ఈచ్ కైండ్ ఆఫ్ సెల్ ఆర్గనెల్ పెర్ఫార్మ్స్ ఎ స్పెసిఫిక్ ఫంక్షన్. ప్రతి ఆర్గనెల్లో ఒక నిర్దిష్టమైన ఫంక్షన్ని చేస్తుంది. సచ్ యాజ్ మేకింగ్ న్యూ మెటీరియల్ ఇన్ ద సెల్. ఉదాహరణకి సెల్లో న్యూ మెటీరియల్, కొత్త కొత్త పదార్థాలను తయారు చేయడం. క్లియరింగ్ అప్ ద వేస్ట్ మెటీరియల్ ఫ్రమ్ ద సెల్. సెల్లో ఏర్పడే వేస్ట్ మెటీరియల్స్ని క్లియర్ చేయడం. ఆ విధంగా ఈచ్ ఆర్గనెల్ పెర్ఫార్మ్స్ స్పెసిఫిక్ ఫంక్షన్స్. A cell is able to live and perform all its functions because of these organelles. A single cell ఈ ఆర్గనెల్స్ సహాయంతో దాని యొక్క ఫంక్షన్స్ని నిర్వహించగలుగుతుంది. These organelles together constitute the basic unit called the cell. ఈ ఆర్గనెల్స్ టుగెదర్ కన్స్టిట్యూట్ సెల్. ఈ సెల్ ఆర్గనెల్స్ అన్నీ కలిసి సెల్ అనేది ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ దట్ ఆల్ సెల్స్ ఆర్ ఫౌండ్ టు హ్యావ్ ద సేమ్ ఆర్గనెల్స్ నో మ్యాటర్ వాట్ దేర్ ఫంక్షన్ ఈజ్ ఆర్ వాట్ ఆర్గానిజం దే ఆర్ ఫౌండ్ ఇన్. సెల్ యొక్క ఫంక్షన్ ఏదైనప్పటికీ లేదా జీవి ఏదైనప్పటికీ ఆల్ సెల్స్లో ఒకే రకమైన ఆర్గనెల్స్, సేమ్ ఆర్గనెల్స్ కలిగి ఉండడం అనేది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్వశ్చన్స్. హూ డిస్కవర్డ్ cells and how? Cell was discovered by Robert Hooke in 1665. He observed cells in a cork slice under his self-designed microscope and noticed honeycomb-like compartments. He coined them as cells. Second question. Why is the cell called the structural and functional unit of life? The cell is the smallest unit of life and all the living organisms are made up of cells. Hence, a cell is called the structural unit of life. A cell is capable of carrying out all life processes such as nutrition, excretion, respiration, etc. Hence, it is called as the functional unit of life.